నమస్కారం ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చిందంటే బోల్డ్ అంత రంగులు, పండగ, చుట్టాలు, గొబ్బెమ్మలు, హరిదాసులు, ఆహా భలే సందడిగా ఉంటుందండి. మరి దీనికి స్పెషల్ ఎఫెక్ట్ తోడైతే మన తెలుగు హీరో మనకి అద్భుతంగా పరవణం అంటే తీపి పరవణం ఒకటే కాదు, పంచపక్ష పరవణాలు గర్వంగా తెలుగు వాళ్ళందరూ తినేలా చేసిన ఏకైక సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. మరి ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి ఈ పండగని మరింత డబల్ పండగలా చేసేసింది. మరి దానికి కారణం ఎవరు? మనందరికీ తెలిసింది, మన ఓన్ తెలుగు సింహం 100వ చిత్రం నందమూరి బాలకృష్ణ గారు యాక్ట్ చేసిన గౌతమిపుత్ర శాతకర్ణి ఇటీవల రిలీజ్ అయింది. మరి ఆయన అలాగే సినిమా డైరెక్టర్ క్రిష్ గారు అండ్ అందాల తార మనందరికీ ఎంత ఇష్టమైన శ్రియ, వీళ్ళు ముగ్గురు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వీళ్ళు పతంగులు ఎగరేశారా లేదా నాకైతే తెలీదు, పతాకం ఎగరేశారు. ఏంటి గెలుపు పతాకం, అది కూడా మన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో. సుకుమారి నీ సొగసు సిరులు నన్ను నిలువెల్లా పెనవేసుకుని మహారాజు నని మరిపించే నీ మహత్తులో పడి బందీ నయ్యానే. సో ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. My intro is too big. Very nice actually. It was very nice. సంక్రాంతి శుభాకాంక్షలు. Thank you అండి. You're a one take artist. Thank you. అంతా మీ దగ్గర నేర్చుకున్నాను, అంటే మీ దగ్గర నేర్చుకున్నాను. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ప్రేక్షక దేవుళ్లకు అందరూ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో హాయిగా ఆనందంగా ఉంది ఇవాళ మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం. ఒక పండగ అంటే ఇంట్లో నలుగురు తినే పండగ, కానీ మన బాలకృష్ణ గారి సినిమా 100వ సినిమా వచ్చింది. కృష్ణ గారి డైరెక్షన్లో శ్రియ గారు హీరోయిన్గా యాక్ట్ చేస్తూ అండ్ తెలుగు వాళ్ళందరూ గర్వపడే సినిమా వచ్చింది, విచ్ ఈస్ అమేజింగ్. సినిమా చూసినప్పుడైతే ట్రస్ట్ మీ కొన్ని సీన్స్లో అయితే గూస్ బంప్స్ వచ్చేసాయి, అంత నచ్చింది మాకు. హౌ డిడ్ ఇస్ హ్యాపెండ్ అంటే మా బాలకృష్ణ గారి 100వ చిత్రం అనేసరికి ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయి మాకు. సో మీరు వెళ్ళి ఆయన అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉంది, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది ప్రతి తెలుగువాడి కథ, ప్రతి భారతీయుడి కథ. ఒక గొప్ప కథని రాసుకున్నప్పుడు ఆ స్థాయికి తగ్గట్టు తీయాలి. ఆ స్థాయికి తగ్గ నటుడి దగ్గరికి కథ వెళ్ళాలి. ఈ కథ రాసుకుంటున్నప్పుడు ఆ రాజసం ఉన్న వ్యక్తి, ఇది శాతము అంటే అది ఒక సింహం గురించి కథ, యాక్చువల్గా ఒక లయన్ రైడర్ గురించి కథ. ఇంకెవరి దగ్గరికి వెళ్తారు? బాలయ్య బాబు దగ్గరికి. ఆయన దగ్గరికి వెళ్ళటము, అది NBK 100 కావటం, అది అదృష్టం. నా అదృష్టం, ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఆయన సినిమాలు ఎక్కడో గుంటూరులో థియేటర్లో కూర్చొని చూసేవాడిని. ఆయన 100వ సినిమాని డైరెక్ట్ చేయటం, అది కూడా ఒక శాతవాహన గౌతమిపుత్ర శాతకర్ణి కథ చేయటం ఇస్తున్న పూర్వజన్మ స్వీకృతం. ఈ కథను ఫస్ట్ తీసుకెళ్ళంగానే ఆయన ఇమీడియట్గా నా భుజం తట్టి చేద్దాం, ఇది ఇట్ విల్ బి ఎ గ్రేట్ ఫిల్మ్ అని. ఇప్పటికి ఈ రోజు దాకా వచ్చిందంటే దట్స్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు ద వన్ మ్యాన్ హూ బిలీవ్డ్ ఇన్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్, ఇన్ అవర్ ప్రొడ్యూసర్స్, ఇన్ ఆల్ అవర్ టీమ్, నందమూరి బాలకృష్ణ గారు. అండ్ ఇప్పుడు అన్ని ఛానల్స్ ముఖంగా ఆయన చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్ డేస్ డెసిషన్. లెట్స్ గో అని. కథ ఎవరైనా రాస్తారు, సినిమా ఎవరైనా తీయాలనుకుంటారు, కానీ ఆ గంట కట్టే వాళ్ళు కావాలన్నమాట, భుజం తట్టే వాళ్ళు కావాలి. అది అక్కడ కూర్చున్నాయి. విశ్రాంతి లేదు, విరామం లేదు. మా కత్తి కంటే నేను ఎత్తుటి చారా ఇంకా పచ్చిగానే ఉంది. సార్ మరి మీ అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నారు ఫస్ట్ ఆయన సపోర్ట్ చేసిందే మీరు అని చెప్పి, మీకు ఒక వ్యూ ఉండే ఉంటుంది కదా, నా 100వ చిత్రం ఇలా ఉండాలి, నా ఫ్యాన్స్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారని, అలా ఏమైనా ఉందా? ఉండిందండి డెఫినెట్గా. అంటే ఒక ధైర్యం ఉన్న ఎటువంటి పాత్ర చేసిన న్యాయం చేస్తాను, ప్రేక్షకులు ఆదరిస్తారని ఉన్నా కూడా ఏదైనా ఎక్కడో ఉంటుంది ఒక లోతుల్లో ఒక ఆరాటం అన్నది. భయం కంటే కూడా భయం ఎప్పుడైనా అనుకుంటే అది ఎప్పుడైనా నా అమ్మాయిలు నాకు మెయిన్గా అమ్మాయిలను దృష్టిలో పెట్టుకుని ఉంటుంది కొంచెం. ఎందుకంటే మనం 100 అనేది ఇట్స్ మైల్ స్టోన్, దాన్ని రీచ్ అవ్వడం అన్నది. అంటే 100 కాదు, ఈ పాటికి నేను అన్నాను 250 సినిమాలు కూడా అయిపోయినవి. మొదట నేను కొంచెం నాన్నగారు చిన్నప్పటి నుంచి నాకు యాక్టర్ అవ్వాలనుకున్నాను. ఆయన సినిమాలు చూసే ప్రభావితమయ్యి, బట్ ఆయన లేదు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలని నేను సరే అంతవరకు ఆయన పర్యవేక్షణలో సొంత సినిమాలు చేయడం జరిగింది. ఎంతున్నా ఏదో ఒకటి ఉంటుంది, నిరాశ నిస్పృహ ఉంటుంది.
వందో సినిమా ఎన్నో కథలు విన్నాను, కొన్ని నచ్చలేదు, కొన్నేమో నేను ఇది నా 100వ సినిమా ఇలా ఉండాలనుకున్న స్థాయికి అవి రీచ్ కాకపోవడం, ఇంకా కొన్ని వాటి మీద కొంచెం డెవలప్మెంట్ మీద స్క్రిప్ట్ మీద ఇంకేదైనా తారస్థాయికి వస్తుందేమో సబ్జెక్టులన్నీ. అటువంటి తరుణంలో ఇటువంటి సినిమా రావడం అంతా కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగింది. అంటే పరహితము అయినప్పుడు పరహితముడగు భూతపంచకముకు పరహితమే పరమధర్మము, పరహితమునికి ఎదురు లేదు, సర్వేందు ముఖ్య అన్నట్టు అలా భగవంతుడే అందరినీ కలిపినట్టు ఆ సబ్జెక్ట్ ఇప్పుడు అమరావతి, ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధానిగా అది అభివృద్ధి కావడం, అలాగే ఈ సినిమా అమరావతిని ఏదైతే రాజధానిగా పెట్టుకుని పరిపాలన సాగించాడో గౌతమిపుత్ర శాతకర్ణి, ఆ సినిమా రావడం అనేది ఇట్ వాజ్ లైక్ ఎ డ్రీమ్ కమ్, అట్ నాట్ ఈవెన్ ఎ డ్రీమ్. నేను అనుకోలేదు కూడా శాతవాహనం, ఎందుకంటే శాతవాహనం గురించి సినిమా చాలా తక్కువ ఉంది ఆ చరిత్ర, అంతే నాకు ఐడియా ఉండింది ఆ సినిమా. బట్ ఆయన అంటే ఎంతో రీసెర్చ్ చేశాడు. అంటే మొదట్లో ఆయన ఈ యొక్క ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉంది కదా అక్కడ, అదే ఆచార్య నాగార్జున అని చాలా పరిశోధన చేసి ఆ పేరు ఎందుకు పెట్టారు, ఆచార్య నాగార్జునుడి పేరు. మరి ఆయనేమో వీళ్ళకి శాతవాహనులకి గురువు కూడా, చాణక్య చంద్రగుప్తుడిలాగా, అలాగే వీళ్ళ శాతవాహనులు కూడా గురువు ఆయన. ఇవన్నీ ఆయన ప్రేరేపించాయి. అంటే నేనేమో ఇక్కడ ఒక రామారావు బిడ్డగా ఏదైతే ఒక ఈ విశాల దేశాన్ని స్థాపించింది ఒక తెలుగువాడని ఎంతమంది తెలుసు, మన వాళ్ళకే తెలీదు పూర్తిగా. అటువంటి తరుణంలో ఒక తెలుగు బిడ్డగా, అలాగే ఈ యొక్క విశ్వవ్యాప్తంగా తన వెన్నుముక మీద తెలుగు జెండాని ఎగురవేసిన తారక రాముని వారసునిగా ఈ చిత్రం చేయడం అడగగానే నా బాధ్యతగా భావించి ఈ సినిమా అలా ఈ అనిర్వచనమైన అదృశ్యమైన శక్తులు వాటి అన్నిటి వల్ల కారణాల వల్ల ఈ సినిమా చేయడం జరిగింది. నేను బొట్టు పెట్టింది నా భర్తకు కాదు, ఓ చరిత్రకి. ఆడదాని కడుపున నలిగి నలిగి వెలుగు చూసిన రక్తపు బుద్ధవి నీకున్న అర్హత నీ తల్లికి లేదా? నేను అగ్రతాంబూలం ఇస్తుంది మా అమ్మకే కాదు, అమ్మకి. సో మరి యాక్చువల్లీ మీ ఇద్దరు ఒక ఎత్తైతే సినిమాలో శ్రేయ, ఐఎమ్ టెలింగ్ యూ, ఆవిడ సీన్స్లో అంటే బొట్టు పెట్టి నువ్వు అమేజింగ్ అని చెప్పి అంటే ఒక భర్తని పంపిస్తుంది ఒక భార్య, శ్రేయాని సెలెక్ట్ చేయడం. అండ్ హౌ డిడ్ ఇస్ హ్యాపెన్ అంటే అంత సుకుమారంగా ఫ్లవర్ లాగా సెన్సిటివ్గా ఉండే శ్రేయ ఇలాంటి ఒక గంభీరమైన పాత్ర చేసేటప్పుడు ఎలా వచ్చింది మీకు థాట్, శ్రేయాని కాస్ట్ చేయాలి మనం ఈ సినిమాకి? అంటే ఇది మా వ్యూగా యాజ్ అ ఫ్యాన్, యాజ్ అ ఫ్రెండ్, ఐ వాంటెడ్ దట్. Put a gun on Krish's head and I told him, you better take me in this film. No, వాసిష్ఠి దేవిగా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అది విశిష్టమైన క్యారెక్టర్ అది. చూడండి వీళ్ళిద్దరూ, నేను మాట్లాడుతుంటే ఇలా చిన్న పిల్లలు ఉంటే వీళ్ళతో ఎలా షూటింగ్ చేస్తాను, ఇప్పుడు అందరు చూసి సూపర్ సాంగ్ క్లాప్ కొడుతున్నారు. అని మూడో ఆమె హేమమాలిని, వీళ్ళిద్దరికన్నా చిన్నపిల్ల అన్నమాట. అక్కడ చేసిన స్నేహితు పులోమావి గాని, శివస్తోతి గాని, చిన్న బాలశతకర్ణి గాని, వీళ్ళు పిల్లలు అయ్యో హ్యాపీగా షూట్ చేయాలి. శ్రియాని ఎన్నుకోవటం అంటే నేను బాలయ్యబాబు డిస్కస్ చేసుకున్నప్పుడు హేమమాలిని గారు లేకపోతే సినిమా లేనంత సీజ్, అంటే గౌతమి మాతగా హేమమాలిని మాత్రమే ఉండాలి. అది ఫస్ట్ అనుకోలేదన్నమాట. ఫస్ట్ నేను బాలయ్యబాబు అయిన తర్వాత కథ చెప్పగానే ఆయన అడిగిన మొదటి ప్రశ్న, గౌతమి మాత ఎవరు? గౌతమి బాలశ్రీ, బికాస్ ఇట్స్ గ్రేట్ మదర్. ఆయన ఆనర్ తీసుకున్నాడు, తల్లి పేరుని తన పేరు ముందు చేర్చుకున్నాడు. క్రిష్ అది ఎవరు అనగానే నేను 2 రోజుల తర్వాత వెళ్ళి హేమమాలిని గారండి అని డౌట్ గా అంటే యూ బెటర్ గెట్ ఇట్ అన్నట్టు వెళ్ళి అదొక పరిచయం. అయితే శ్రియాని కథ రాసుకుంటున్నప్పుడే అన్నమాట ఒక టవరింగ్ పర్సనాలిటీను శాతకర్ని పక్కన వాళ్ళ రాజమాత, ఈయన అలా తయారు చేయడానికి మెయిన్ ఈయన కాదు, ఈయన కళల్ని కూడా కన్న మహాతల్లి. వీళ్ళిద్దరి మధ్యలో రావాలంటే చాలా సుకుమారంగా ఉండాలి, హ్యూజ్ ఎక్స్ప్రెసివ్ ఐస్ కావాలి. అట్ ద సేమ్ టైం తను వీళ్ళిద్దరి మధ్య నలుగుతూ ఉండాలి, బట్ తనకంటూ ఒక వాయిస్ అంటూ ఉండాలి. రాస్తున్నప్పుడు శ్రియా మొదటిసారి నేను బాలయ్యబాబు చెప్పాను శ్రియా అని, ఇట్ విల్ బి ఎ గ్రేట్ చాయిస్. అండ్ శ్రియా దగ్గరికి కట్ చేయడం జరిగింది. అండ్ వాసిష్ఠికి తను ఎంతగా ప్రాణం పోసిందంటే, మేము సినిమా చూసిన ప్రతిసారి వి ఫీల్ ప్రౌడ్ that I really feel proud that I directed Balai Babu Vassishti and thing. My selection,
ఐమ్ సారీ సెలక్షన్ కాదు, మై థాట్. నేను ఏదైతే ఐడియా అనుకున్నానో అది 100కి 100 మార్కులు నాకు అన్నమాట. నాకు ఆ విద్య, కాస్టింగ్ కూడా విద్య తెలుసు అనేది నాకు నేను ప్రూవ్ చేసుకున్నాను. అది మీ ప్రతి సినిమాతో మాకు తెలిసిన విద్య అది కూడా. ఈ సినిమా పర్ఫెక్ట్ అండి. ఓన్లీ శాతకర్ణి ఈయన మాత్రమే. ఎస్, అది దట్స్ ఫర్ షూర్. రాముడు కృష్ణుడుగా అన్ని ఆయన చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, రాముడికి ఎంత సౌమ్యుడు ఉంటాడు, కృష్ణుడిగా ఎంత ఉంటాడు. ఇందులో ఆ వీరోచిత్తం అంటే యుద్ధం, ఒక మారణ హోమం, ఎట్ ద సేమ్ టైం కరుణ అన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్తుంటే ఇద్దరు చిన్నపిల్లలు అన్నారు, నిజంగానే చాలా మంది బాలకృష్ణ గారిని చూసి ఆయన సైలెంట్ గంభీరంగా ఉంటారు, ఇలా సీరియస్ గా ఉంటారు అనుకుంటున్నారు. అలా అనుకునే వాళ్ళందరూ కాసేపు నవ్వుకుంటారండి. ఆయన చిన్న పిల్లల కంటే బాగా ఘోరమైన అల్లరి పెడతారు సీరియస్ గా. ఆడదాని కడుపున నలిగి నలిగి వెలుగు చూసిన రక్తపు బుద్ధవి, నీకున్న అర్హత నీ తల్లికి లేదా? నేను అగ్రతాంబూలం ఇస్తుంది మా అమ్మకే కాదు, అమ్మకి. సో శ్రేయ, మరి ఆయనతో కూపప్ చేయడం ఎలాగా? ఎందుకంటే ఆయన ఏమైనా అంటే ఎండలో తీసుకెళ్ళిపోతారు, ఊరికే ఈ వాట్ విటమిన్ డి. సో మరి మీకు కూడా చేశారు అలాగా? హి డిడ్ దట్? No, it's a pleasure working with sir. He's extremely hardworking. He gets up at 3 in the morning. So by the time we come on the set, it's already his afternoon. ఆయన తెల్లవారు 3 గంటలకు లేస్తారు కదా. 3 o'clock. 3 o'clock in the morning. And very dedicated. He wants to give his best. And after so many films and after so much success and so many hits, he is still not. He still wants. He still wants to bring out his best. You know, if an actor gets comfortable at some point and very happy with his performance, you don't You don't grow as a person. you don't grow. But he still tries to, he strives, and he, you know, you can see he works really really hard. And the day I had a lot, I mean, of course, if you see him with his fight sequences, those endless hours, and you know, sometimes you have to just go on and on and on with one expression because it takes so many angles to shoot one sequence. And it's whatever little whatever I've seen, it's fantastic. You need a lot of dedication to be able to do that. But my funny part was we were shooting for the song called, I'll say it again, we're shooting for Yakimira song. Okay. And so there was a sequence which was Krish's idea. ఏం చేశారు? The idea was పెట్టుకున్నారా? ఉప్పు బస్తా ఏమిటి? వేసుకొని. ఉప్పెత్తుకుని మా పాపను ఉప్పెత్తుకున్నారా? నా బంగారం. Balagaru will tell better. So anyway, so he had to. So I was like, "Sir, are you sure?" And I was really scared. So he said, "Just jump." Yeah, like, jump. I'm really heavy. I'm 55 kilos. Okay. Just jump. It's okay. All right. So before they could get me a stool and all, I already was on his shoulder and his back. And there were a lot of people, and the whole shot was that whoever comes first. So we were just doing a rehearsal, and the cameras were on just to see what, you know. It so happened that Balagaru was so into the character, he actually came first. అదే ఆ Direct సీన్ లో taken కాదు, It was a real competition and he won. It was, డాన్సర్స్ అందరూ పరిగెడుతున్నారు అన్నమాట. మొత్తం లాస్ట్ అవును, ఆ last shot లో, 100 మంది పరిగెడుతున్నారు. షార్ట్ లో ఏంటి, వాళ్ళకి మామూలుగా ఇది ఓన్లీ ఇక్కడ దాకా ఆయన వస్తారన్నమాట, కట్ చేసుకుందాం. మళ్ళీ ఆయన మామూలుగా ఏం చేస్తాం, హీరో ముందు పెట్టి మీద డాన్సర్స్ ఈయన ఎత్తుకుని వాళ్ళందరూ పరిగెడుతున్నారు. వాళ్ళు నిజంగా హార్డ్ గా పరిగెడుతున్నారు. కెమెరా హై స్పీడ్ షాట్ అన్నమాట. ఈయన వాళ్ళు వేసుకుని నిజంగా పరిగెత్తుకుంటూ ముందుకెళ్ళిపోయారు. దేవుడు and the expression that you have on my face are real, because I was like, అండ్ నా ఎక్స్ప్రెషన్ అక్కడ కూడా ఆహా షాట్ రియల్ గా వచ్చింది. it was just a real shot because, you know, it wasn't meant to be. And then I actually went, and so I was like, sir, it was really nice, really nice. Then I went to Vrinda Master because I had, Master, did you tell everyone to be slow? No, he is fast actually. Like, no, I did. He didn't. He was just really Into the fast. character, yeah. He was just into the character. సుకుమారి నీ సొగసు సిరులు నన్ను నిలువెల్లా పెన వేసుకుని మహారాజు నన్ను మరిపించే నీ మహత్తులో పడి బందీ నయ్యానే ఎటల్తానే
సినిమాలో కాస్ట్ చేయడం మీరు, దట్ ఇస్ అ రియలీ బిగ్ థింగ్. ఆవిడ చాలా ఒక ట్విట్టర్ ఎక్కడ చేశాను, నేను చూసాను, ట్వీట్ చేశారు, ఎక్కడ ఇంటర్వ్యూలో ఐ హావ్ సీన్ బాలకృష్ణ గారి నాన్నగారితో నేను ఒక సినిమా చేశాను ఎన్టీఆర్ గారితో, మళ్ళీ ఈయనతో వర్క్ చేయడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అన్నారు. ఆ డైలాగ్స్ అంటే కడుపులో 9 నెలలు పెట్టుకొని ఆ డైలాగ్, అమ్మ టెలింగ్ యూ, అలాంటి డైలాగ్స్ మేము నోట్లో చెప్పని కూడా చెప్పలేం ఫర్ షూర్. బట్ అమేజింగ్ అమేజింగ్. ఆవిడతో మీ ర్యాప్ ఎలా ఉండింది? మొదటి రోజు నాకు గుర్తు, మా హిందూపూర్ కాంజీ మన ముదిరెడ్డిపల్లి అని ఉంది, ఫేమస్ ఫర్ ఇవి చేనేతలకి, చేనేత వస్త్రాలకి. ముందు తీసుకెళ్ళి ఒకసారి ప్రజెంట్ చేశాను ఆవిడకి, చేసి గిఫ్ట్ ఫర్ మై సన్ టు మదర్ అని ఇచ్చాను. వావ్, కాంచీపురం. మీకు కూడా వచ్చిందా? డన్ సార్, సార్ మాకు కూడా. I also got that. చీర I'm also important. నెక్స్ట్ ఇంటర్వ్యూకి పక్కా చీర, ఓకే? Hema ma'am gave me also. he gave Oh, to you go. gave Hema ma'am saree. Yeah, first day, that's Yeah. all. That's what she was telling. And Can when we you cut this part, please? సో that's how we first met her, no? He అదే welcome. చూస్తాను ఏం మాట్లాడుతుంది. మీరు ఎప్పుడు ఇచ్చారు నాకు I తెలుసు. just- I don't know why. కాదు, Sorry, మీరు I'm ఇచ్చారంటే sorry, అయ్యో I మాకు got కూడా it ఇవ్వండి అని మేము కూడా ఇది కట్ అడుగుతున్నాం. చేయక్కర్లేదు, ఇది వెళ్ళాలి. That's too stupid. ఇది కూడా బాగుంది. ఫస్ట్ అది సరే, అందరు ఫ్యాన్స్ హేమమల్లి గారు అంటే నాన్నగారితో అది ఆవిడ ఫస్ట్ పిక్చర్ ఒక సాంగ్ చేసింది ఆవిడ పాండవనాసంలో. తర్వాత కృష్ణపాండే అనుకున్నారు నాన్నగారు, కానీ అప్పుడు 5 సినిమాలు ఏదో కాంట్రాక్ట్స్ ఆవిడ సైన్ చేయడము మిస్ అయింది ఆవిడ. అప్పుడు కేఆర్ విజయ్ గారిని పెట్టడం రుక్మిణి పాత్రకి. తర్వాత మధ్యలో ఒక పిక్చర్ చేసింది, ఇంకొక సినిమాలో పాట చేసింది శ్రీకృష్ణ విజయం అని, ఓకే, ఆ సినిమాలో చేసింది ఆవిడ. సరే మళ్ళీ ఆవిడ ఫస్ట్ పిక్చర్ నాన్నగారితో, ఇది నా 100వ సినిమాలో ఆవిడతో నేను కలిసి యాక్ట్ చేయడం అనేది, పైగా ఇటువంటి పాత్ర, ఎవరైతే తన తల్లిని పేరును పెట్టుకుని పిలువబడ్డాడు గౌతమి పుత్ర అని, సో అటువంటి పాత్ర ఆవిడ నా తల్లి పాత్ర చేయడం అనేది బ్లెస్డ్. సీరియస్ గా And set నాకు చాలా అంత తప్పని ఆవిడలో కూడా, అంత సీనియర్ అయినా అంత పాత్రకి మరి ఆవిడే అన్నట్టు ఆవిడ చేయకపోతే ఆవిడ ఒప్పుకోకపోతే ఈ సినిమా ఉండేది కాదు అయ్యో. డెఫినెట్గా. ఎవరు అసలు కనీసం ఒకటి సెకండ్ thought లేదు. థర్డ్ అని అనుకోవడానికి ఎవరు లేరు అసలు. ఓకే, ఎవరు మా ఎక్కడ మాకు కనుచూపు మేరలు ఎవరు దరిదాపుల్లో ఎవరు కాని రాలేదు. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ హర్. ఆవిడ సినిమా చేసినందుకు, ఒక సినిమా ఒక శాంతకర్ణి చేయడానికి ఆ title ఆవిడ కూడా షీఈ్ వన్ ఆఫ్ ద రీజన్స్. Main pillars. 33 కరవాలాలు కరిగించి మహాఖడ్గాన్ని తయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీదున్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి. శాతకర్ణి, నేను సింధు నుంచి ఆక్రమించుకుంటూ వస్తాను. అలెగ్జాండర్ కోలవి కాని అఖండ భరత ఖండం నా సొంతమవుతుంది. ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశం నేతుడితో ప్రక్షాళన చేద్దాం. శ్రేయ, మీరు ఎలా చేసుకుంటారు సంక్రాంతి? అంటే పొంగల్ అంటారు, సంక్రాంతి అంటారు, నార్త్ లో ఉంది కదా లోడి అంటాం మనం. But festival in my house is very simple. అవునా? We eat at home, which my mom cooks. Then we trouble my mom. then we sometimes tell her it was really nice, sometimes we tell her it was really bad. ఓకే, And then we go for a movie and then that's it. దట్స్ ఇట్. Yeah. It's very simple. బాగుంది, ప్రశాంతంగా ఉంది actually. And then we do nuclear puja. family. We do a little puja at home, that's it. నన్ను అడిగితే అంటే ఇప్పుడు నేను కొత్తలుండి అందరికన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాండి. ఇప్పుడు ఈయనకు మా నిజంగానే అత్తగారింట్లో బోల్డ్ ఉన్నారు. మర్యాదలు ఇప్పుడు. ఇవాళ ఇక్కడ ఈ ఇంటర్వ్యూ అయ్యాక ఈయన ఇంటికి వెళ్ళాక ఏం ఊర్లో అల్లు డబ్బు ఉరికవ్వాలా, అల్లు డగ్గా అరికవ్వాలా. But this festival is very special for you. Yeah, yeah. This No, this festival you entire- better go Oh, home and sit with Ramya. అవునండి, పెళ్ళైన తర్వాత ఫస్ట్ సినిమా, ఫస్ట్ First సంక్రాంతి. యాక్చువల్గా ఏంటంటే సంక్రాంతి అంటే ఏంటి, గొబ్బెమ్మల ముగ్గులతో లేకపోతే ఈ భోగి మంటలతో, కొత్త అల్లుళ్ళతో. మరి ఇప్పుడు పరిగెత్తండి, అత్తగారు ఊరికి పరిగెత్తండి, కానీ ఈ సినిమాకి మెట్టినింటికి పరిగెత్తండి, అవునండి, పెట్టింటి మెట్టినింటికి. ఈ అవును, అదే సంక్రాంతి నాకు హ్యాపీగా ఇప్పుడంతా. సెలబ్రేట్ అవునండి. చేసుకుంటున్నాం మనం, ఎందుకంటే ఈ సినిమా అందరికి అంత హ్యాపీనెస్ ఇచ్చింది. అండ్ గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా లేదు. సో నాకు తెలిసి తెలుగు సినిమాల్లో మనం Thanks to the ఒక government. సినిమా రుద్రమ్మదేవికి అలా జరిగినట్టుంది, తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది. బట్ ఈ సినిమాకి 2 రాష్ట్రాలు అంటే తెలుగు ఇటు అంటే తెలంగాణ, ఇది మొత్తం 2 రాష్ట్రాలు ఇప్పుడు విడిపోయింది కాబట్టి ఇక అంటున్నాను, 2 రాష్ట్రాలకు సంబంధించిన అతను కదండి. అవును, ఎక్కడ వాళ్ళమ్మ గుడ్డు పోసి ఇక్కడ కోటిలింగాల్లో, మరి అక్కడ విరిగాడు బాల్యం అంతా.
అక్కడ తర్వాత అక్కడే తను పరిపాలన మొదలుపెట్టాడు సింహద్వారం ఈ శాతవాహనులకి రాజుగా. దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మెదక్కి వెళ్ళాడు. మెదక్లో కొండాపూర్ అక్కడ ఇప్పుడు మ్యూజియం ఉంది. ఆయన వాడినప్పుడు ఆయుధాలు కొనుక్కున్న అవన్నీ. అలాగే అక్కడి నుంచి మళ్ళీ అమరావతి అక్కడి నుంచి ప్రతిష్టానపురం. మరి ఎక్కడ ట్రావెలింగ్ అసలు అంటే రాష్ట్రాలకే కాదు, తెలుగు జాతికే కాదు, మొత్తం మన దేశానికి సంబంధించిన వ్యక్తి. అది చిన్న ప్రోత్సాహం అండి. ఫర్ ఎగ్జాంపుల్ దంగల్ సినిమా గ్రేట్ మూవీ, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ చాలా చోట్ల చేశారు. అది ఎక్కువ ఎంత అద్భుతంగా కలెక్ట్ చేస్తున్నా కూడా అది ఏంటంటే ప్రోత్సాహం. ఒక నంది అవార్డు ఇచ్చినా ఒకటి ఇచ్చినా సరే కొంచెం దాంతో పాటు నగదిస్తారు. అది ఒక ప్రోత్సాహం. ఇలాంటి So also I think it's a story which needs to be told. A lot of people are not aware of how big this thing. ఇది చెప్పినందుకు ఇద్దరు సీఎంలకి మన ఫస్ట్ కార్డ్ వేసిన కార్డ్ చెప్పినప్పుడు అన్నమాట, ఈ ఇద్దరి చంద్రుల వెన్నెల పరుచుకున్న ఈ నేల తెలుగు జాతి సాక్షిగా కృతజ్ఞతలు. అంటే లక్ష్మణపుత్ర కలకుల చంద్రశేఖరరావు గారికి, అమ్మనమ్మపుత్ర నారా చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి ధన్యవాదాలండి. నిజంగా ఇది విజిల్ పడాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు, బట్ నాకు విజిల్ రాదు. అమేజింగ్ అండి. సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. And I think it's amazing on your part also to bring up a story like that which needed to be told. అంతే ఒక తెలుగు నేల మీద నడియాడిన No, but that's very modest of అలాగే you. ఈ త్రిసముద్ర తోయపేత వాహనుడిగా తన సైన్యాన్ని మొత్తం ఈ 4 దిక్కులు నడిపించిన ఒక యోధుడు కదా. అలాగే ఈ క్షత్రియ దర్ప మాన వ్యతిరేక ఆయన ఎలా అటువంటి కథని, చిన్న కథని, అలాగే తెలుగు మన ఎలాగైతే ఇప్పుడు ఎంత అవసరం ఉందో ఈ యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలకు భారతదేశపు మహాశక్తులు, వీళ్ళందరూ కూడా అవసరం ఉందో ఒక టానిక్. మన గతం ఏంటి, ఒక ఐకన్. ఈ సినిమా ఇదంతా చేయడం ఒక ఎత్తైతే ఆర్ఆర్ మ్యూజిక్. ఆయన వస్తున్నప్పుడు ఒక షాట్ లో ఇందాక మీరు చెప్పినట్టు వస్తుంటే సైన్యం వెనకాలంతా వస్తుంటే మ్యూజిక్ అండ్ ఆర్ఆర్ అయితే కిల్లర్, ది కిల్లర్ అని చెప్పొచ్చు. సో చిరంతన్ ఆల్రెడీ మీకు చేస్తున్నారు. అవునండి, బట్ సినిమా చేశారని 2 చేశాను. హిందీ సినిమా కూడా ఆయన, అక్షయ్ కుమార్. నాకు ఒకవైపు పరిచయం అయితే మీరు బాలయ్య బాబుని అడగాలి చిరంతన్ గురించి. వాళ్ళిద్దరికి ఇంకో కనెక్షన్ కూడా ఉందన్నమాట. విజయ్ భట్ గారు, అవును, వాళ్ళ తాతగారు విజయ్ భట్ గారు. ఆయన బైజు పౌర సినిమా తీశారు. అలాగే శ్రీరామరాజ్యం ఒక సినిమా తీశారు. మరి శ్రీరామరాజ్యం నేను చేయడం అంటే ఆ సినిమా కాదు, పేరు కథ ఒకటే కదండి. సో అది నేను చేయడం అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఇస్ అ గ్రేట్ కనెక్షన్స్, అన్ని వైబ్రేషన్స్ అంటారు. ఇదే అన్ని సెట్ అయిపోయి అన్ని దేవుడు ఒక దగ్గర ఉండి ఎంత అద్భుతంగా చెప్పారు. చూసారుగా పాటలు ఒకదానికి సంబంధం లేకుండా, అంటే సిచ్యువేషన్స్ అలా రైటర్ ఇది సమిష్టి కృషి అండి. ఏదైనా ఇది టీమ్ వర్క్. గబ్బర్ చేస్తున్నప్పుడు అతను ఇప్పుడు తనకు తెలుస్తుంది ఇప్పుడు అతను ఎవరు దర్పం ప్రదర్శించాడు. చాలా కామ్ గా ఉంటాడు. మహేష్ భట్ వాళ్ళకి రిలేషన్ అన్నమాట. అతను చాలా సింపుల్, బట్ ఒకసారి గిటార్ పట్టుకున్న పియానో మీద కూర్చున్నా సరే ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ హీ హాస్ బ్లెస్డ్ విత్ పీపుల్ లైక్ ప్రితేష్ మెహతా, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రోగ్రామర్స్. తనుజ్ టీకు ఈజ్ అనదర్ ప్రోగ్రామర్. ఈ సినిమాకి బాగా హెల్ప్ చేస్తుంది అనదర్ మ్యూజిక్ డైరెక్టర్ అమర్ మోహిలే. ఆయన గ్రేట్ బ్యాక్గ్రౌండ్. అతను కూడా చిరంతన్ ఫ్రెండ్ అయ్యి ఒక 2 రీల్స్కి అమర్ మోహిలే, ద ఫైనల్ రీల్ 7th రీల్కి అను ఫస్ట్ రీల్కి అమర్ మోహిలే ఆల్సో హెల్ప్డ్ అన్నమాట. మన అమర్ మోహిలే మనకు బాధ ఇచ్చాను, 100 సినిమాలు చేశాడు. గోవింద 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 అని ఒకటి ఇచ్చింది, అది కూడా అమర్ మోహిలే అని అతను అన్నమాట. ఇట్స్ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్స్. అండ్ ప్లస్ సౌండ్ డిజైన్ అంతా పరీక్షిత్ కునాల్, జస్ట్ ఆల్ గ్రేట్ పీపుల్ టుగెదర్. గణ 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 గుండెలలో జే గంటలు మోగెను రక్కసి మూకలు ముక్కలు ముక్కలయ్యేలా. గణ 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 కన్నులలో కార్చిచ్చులు రేగను చిక్కటి చీకటి నెర్రగరగిలించేలా. వర దాటిన నీ కత్తి సహనమ్మిక సరిపెట్టి ఎవడురా ఎదటకి రారా అని అనగానే అవునవురా నువ్వు ఆపద
వీడంటే మన కాటే కదరా కయ్యానికి సయ్యందాం పదరా వీడంటే మన వీడే కదరా నదురా వెదురా ముందుకు పదరా వేటంటే మన కాటే కదరా కయ్యానికి సయ్యందాం పదరా. నిజంగా అంత డౌన్ టు ఎర్త్ ఉండడం చాలా కష్టం. కానీ మొత్తానికి అందరు అమ్మలు అంటే ఆ గౌతమి లాంటి తల్లులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ బిడ్డల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూసి ఇంకా కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకొని అండ్ చాలా గర్వంగా ముందడిగేసే రోజులు వచ్చాయి. మీరు దానికి ఒక ఏమంటారు ఒక స్టెప్ తీసుకున్నారు ముందుకు వెళ్ళడానికి. నాంది పునాది అని కూడా అనొచ్చు. సో పునాదేనా నాదైనా అన్ని ఏదైనా అనొచ్చు. సో మరి ఈ అటెంప్ట్ సూపర్ సక్సెస్ అయ్యింది. నాకు మా అటెంప్ట్ అనగానే నాన్నగారు గుర్తొస్తారు ఇప్పుడు. ఎందుకన్నా ఎటువంటి ఆయన మొదట్లో ఎన్నో అటెంప్ట్లు, ఆయన ప్రొడ్యూసర్గా నిర్మాతగా మొదట్లో తోడు దొంగలు పిచ్చి పుల్లయ్య కానివ్వండి, ఏదో ఇద్దాం సందేశం అని అలా. దాని తర్వాత క్యారెక్టర్స్ రాజుపేద కానివ్వండి, లేకపోతే భీష్ముడిగా కానివ్వండి, ఆయన భీష్మ సినిమాలో అలాగానే ఇది ఒక అటెంప్ట్ చేస్తే అలాగే ఒక వరవడి సృష్టించారు ఆయన నాన్నగారు. ధైర్య సాహసే లక్ష్మి అని. ధైర్య సాహసే లక్ష్మి ఎగ్జాక్ట్లీ. సో మన లక్ష్మి కరుణించింది, ధైర్యం సపోర్ట్ చేసింది, అన్ని అయ్యాయి. సో మొత్తానికి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా రన్ అవుతోంది. అంటే ఎప్పుడు లేని రికార్డ్స్ ని కూడా సెట్ చేసింది. బాలకృష్ణ గారి ఓపెనింగ్స్ కి రీఓపెన్ చేసింది అనుకుంటా నాకు తెలిసి. అంత సూపర్ ఓపెనింగ్స్ తో నడుస్తున్న సినిమా ఇది. ఇంకా ఇంకా ఈ సినిమా హిట్ అవుతూ ఉండాలి. ఎంతో మందికి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాము. మరి సంక్రాంతి పండుగ మాతో సెలబ్రేట్ చేసుకున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. మరి మీ ఆడియన్స్ కి ఇండివిజువల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారో ప్లీజ్. అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అందరు కూడా. నా శ్రేయభిలాషులు, నా అభిమానులు అందరూ కూడా, ప్రేక్షకులంతా కూడా, వాళ్ళందరూ కూడా ఇటువంటి మంచి సినిమాని అంటే వాళ్ళ సొంత సినిమాగా భావించి అండ్ ఇటువంటి సినిమాలు ఇంకా ముందు ఇంకా ఎన్నో చేయడానికి ఈ సినిమా యొక్క మీరు చూపిస్తున్న ఆదరణ, మీరు వెన్ను తట్టి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే సంక్రాంతి సరే ఈ గొబ్బెమ్మల ముగ్గులతో, అలాగే ఈ భోగి మంటల వెచ్చదనంతో, అలాగే కొత్త అల్లుళ్ళతో, కొత్త బట్టలతో, ఈ ధాన్యపు రాసులతో, అలాగే మంచి పండగ పిండి వంటలతో ఈ యొక్క సంక్రాంతి ఇలాంటి సంక్రాంతులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని, ఈ ఎన్నో కాంతులు మీపై పెద్ద చల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులందరూ కూడా నా కృతజ్ఞతలు మరియు నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఓకే. సో క్రిష్ గారు మీరు మీ సంక్రాంతి లక్ష్మి అండ్ విషెస్. సంక్రాంతి మరీ ఎప్పటికీ మర్చిపోలేని సంక్రాంతి అండి. నాకు జన్మనిచ్చిన మా తల్లి అమ్మ అంజనాపుత్రగా ఈ సినిమాలో నేను సంతకం పెట్టాను. చివరి ప్రతిసారి క్రిష్ అని సంతకం పెడతాను. సో ఇట్స్ అంజనాపుత్ర క్రిష్ అని సంతకం చేశాను. ఆ సంతకం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఐ రిమెంబర్ ఆ రోజు స్కాన్ చేస్తున్నప్పుడు సంతకం పెట్టిన రోజు. అట్ ద సేమ్ టైం కొత్తల్లుడుగా మా అత్తగారింటికి వెళ్ళబోతున్నాను. జీవితం కడు రమ్యమైనది, జీవితం కడు రమ్యమైనది. అండ్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఫర్ ఈ సినిమాలో ఒక శాతకర్ణి తన గౌతమి మాతకి ఎంత గౌరవం ఇచ్చాడో, వాసిష్ఠికి తన భార్యని తన సంకల్పంలో కూడా సగభాగం చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు అందరూ చెప్తూ ఉంటేనో మా తల్లి గారి పేరు ముందు, నేను ట్విట్టర్లో చూస్తాను, ఫేస్బుక్లో చూస్తుంటాను, తల్లి పేరుని ముందు పెట్టుకొని దానికి మేము ఒక రీజన్ అయినందుకు, ఒక చిన్న రీజన్ అయినందుకు మా యూనిట్ తరపునంతా మేము గర్వంగా ఫీల్ అవుతూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. దిస్ వన్ ఆఫ్ ద గ్రేట్ డేస్ ఇన్ మై లైఫ్. ఈ సినిమా చేయటం నా రియల్ గివింగ్ బ్యాక్ సంథింగ్ టు ద సొసైటీ వన్ మోర్ టైమ్. అండ్ ఇంత పెద్ద మాస్ సినిమా, బాలకృష్ణ గారు లాంటి పెద్ద హీరోను, గొప్ప హీరోను, ఆయన 100వ సినిమాని చేసిన దాన్ని నేను ఆయన ఇచ్చిన బాధ్యత నిలబెట్టుకుంటున్నానని అందరూ భుజం తడతా ఉంటే చాలా గొప్పగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ ఫెస్టివల్. ఓకే. వశిష్ఠాయ నమః అమ్మ, వాసిష్ఠ తల్లి, వాసిష్ఠ దేవి. సో ప్లీజ్ ఫ్యూ వర్డ్స్. యాక్చువల్లీ ఆగండి, బిఫోర్ దాట్ తను ఏదైనా ఒక డైలాగ్ చెప్తే బాగుంటుంది తెలుగులో. సంక్రాంతి పండుగ అంటే తెలుగు పండుగ, అట్లీస్ట్ ఒక డైలాగ్. నేను బొట్టు పెట్టింది నా భర్తకి, చరిత్రకి. అది అల్టిమేట్ సీన్. నీ భర్తకి కాదు, బొట్టు కొంచెం పెట్టింది దగ్గర రండి. బొట్టేది అంత తూచు, అంత తూచు. బొట్టు పెట్టింది ఒక భర్త కాదు, ఒక చరిత్రకి. నా భర్త కాదు. శ్రేయా ప్లీజ్. నేను బొట్టు పెట్టింది నా భర్త కాదు. చోటా చిన్న డైలాగ్. ఓకే ఫైన్. నేను బొట్టు పెట్టింది నా భర్త కాదు. నా బొట్టు పెట్టింది నేను బొట్టు పెట్టింది. మీరు నేను బొట్టు పెట్టింది నా భర్తకి కాదు.
I did it so Perfect. well in the movie. చాలా బాగా చేశారు. అద్భుతం. పర్వాలేదు, మీ నోట్లోంచి ఒక చిన్న డైలాగ్ వస్తే బాగుంటుంది, ముద్దుగా ఉంటుంది. ఇలాగే అప్పుడప్పుడు అబ్బో అసలు అర్థమైందని ఎలా షూటింగ్ చేశాను? నా బంగారమే అసలు. ఐ హావ్ టు సే క్రిష్ గారు మీరు Okay, దేవుడు అండి. just సంక్రాంతి. సమయం లేదు మా మిత్రమా. ఓకే, ఇప్పుడు విషెసా లేదా ప్యాకప్? Say it again. What did you say? సమయం లేదు మిత్రమా, విషెసా లేదా ప్యాకప్? విషెస్ యాక్చువల్లీ Wishes. విషెసా. ఓకే, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఫిల్మ్ ఇట్స్ రియలీ క్లోజ్ టు మై హార్ట్. ఎవ్రీ డే స్పెండ్ ఆన్ దిస్ ఫిల్మ్ ఇస్ అ మెమరీ మేడ్ అండ్ ఇట్ ఆల్వేస్ స్టే క్లోజ్ టు మై హార్ట్. Thank you, Krish, for writing Vashishti Devi the way you've written. The relationship between Vashishti Devi and Gautamiputra Satakarni, it's just so beautiful. It's so relatable. That is the beauty of good writing. Anyone in anywhere can relate to it. To my lovely cameraman Bala Garu, who doesn't know how to get angry. Probably if he does another film with me, he might learn how to. My beautiful unit, my ADs who are always there to help, Aishwarya, Neeta Lula, to everyone who are missing out right now. Thank you, especially Balya Garu, for your support, for actually redescribing the word called hardworking. Thank you for giving me a chance to be Vashishti Devi. This film is very special, and I know because I love so much being part of the film, I know you will love watching this film. So please watch it, and watch it with all your family, but in a movie theater, not on a stupid pirated DVD. Please. Thank you. విషెస్ సంక్రాంతి విషెస్. I said Sankranti Subhakankshu. Oh, that's it. See, Telugu bola so people don't listen to me. What all we are talking that we అంటే యా, ఆయన చెప్పినట్టుగా ఎక్కువ అందమైన అమ్మాయిలు ఎక్కువసేపు మాట్లాడితే అర్థం కాదు, మాటలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. సో ఇట్ ఆల్వేస్ హ్యాపెన్స్ విత్ యూ ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అలా కూర్చోకండి సార్, పూలొచ్చి కూర్చున్నట్టు భయపడ్డాను నేను. సమయం లేదు. సమయం లేదు మిత్రమా. మళ్ళీ ఇప్పుడు మేము సినిమాకి వెళ్ళాలి. దీని తర్వాత కూడా మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ సంక్రాంతి లక్ష్మి మీ ఇంట్లో ఉండి చక్కగా మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలని కోరుకుంటున్నాను. మరొకసారి కలుద్దాం. ఇంటర్వ్యూ బాగుంది కదా? Okay, thank you. So thank you so much. First time I know you spoke more than all of us. I always do. She spoke more than. I'm telling her, Shriya, this question will be Shriya. I'm saying she's not bothering. మా జైత్ర యాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా. శరణమా, రణమా. మీరు కడుపున మోసింది మనిషిని కాదు, మారణ హోమాన్ని, మహాయుద్ధాన్ని. బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డని యుద్ధానికే తీసుకెళ్తున్నారు. మీరు మనిషేనా? ఈ 33 కరవాలాలు కరిగించి మహాఖడ్గాన్ని తయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీదున్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి. శాతకర్ణి, నేను సింధు నుంచి ఆక్రమించుకుంటూ వస్తాను. అలెగ్జాండర్ కోలవికాని అఖండ భరత ఖండం నా సొంతమవుతుంది. ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశం నెత్తుడితో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం. ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం.